శివశంకర్ గారు చెప్పండి ముందుగా, ఏమిటి దావోస్ పర్యటన ద్వారా చంద్రబాబు గారు ఏం సాధించారు? అయితే ఒకటి మాత్రం వాస్తవం, భరత్ గారు ఒక ఉపన్యాసం ఇచ్చారు. మరి ముఖ్యమంత్రులందరూ ఉండగాను పార్టీలో ఎలన్ మస్క్ తో పోల్చారు. చంద్రబాబు గారు సీఎం కాకుండా రాజకీయాల్లో రాకుండా ఉంటే ఏమై ఉండేవారంటే ఎలన్ మస్క్ అయి ఉండేవారని ఎవరు అన్నారని జీపీ చాటో మరి ఇంకెక్కడో మరి ఆయనకి అంటే టీవీ వెంకటేష్ గారు ఒక రకంగా పాపులర్ అయితే ఈయన భజన చేయటంలో ఇక పతాక స్థాయికి తీసుకెళ్లేదట్టున్నారు. ఎలన్ మస్క్ తో పోల్చి ఎలన్ మస్క్ అయి ఉండేవారని అంటున్నారంటే దాని మీద ఇప్పటికే మస్కాలు బాగానే కొడుతున్నారు, అంతవరకు కరెక్ట్ అయిన కొందరు, మస్కులు అని మాస్కులు అని కొందరు, ఇట్లా రకరకాల వ్యంగ్య వ్యాఖ్యానాలు వస్తున్నాయి. మీ విశ్లేషణ ఏమిటి శివశంకర్ గారు? సార్, కేవలము పొగడ్తలకి భజన చేసుకోవడానికి వీళ్ళ పబ్లిసిటీకి మాత్రమే పరిమితమైంది. ఎందుకంటే పబ్లిసిటీకి కూడాను దాదాపు ప్రతి ఎన్డీటీవీ కావచ్చు, CNN కావచ్చు, వీళ్ళందరికీ కూడాను జీవోలు ఇచ్చి కోట్లాది రూపాయలు వాళ్ళు తీసుకెళ్లేసి అక్కడ పెట్టుకొని ఆ ఎలివేషన్స్ మాత్రమే అక్కడ జరిగినాయి. ఎందుకంటే ఈ భరత్ కూడా అందులో భాగంగా తెలిసి ఇన్సెక్యూర్ ఉన్నట్టుంది. ఫస్ట్ టైం కదా ఆ కర్నూలులో కూడాను ఆ ప్రాంతంలో కూడా ఏమి అంత మంచిగా పట్టు సాధించాలనేది ఆయన మీద ఏదో ఉన్నట్టుంది. ఆయన కూడా ఏంటంటే ఇంకా చంద్రబాబుని లోకేష్ బాబు గారిని పొగిడితే తప్ప నా మంత్రి పదవి ఉండదేమో అనేటువంటి ఉద్దేశంతో పెట్టుబడులు ఏదైనా చేద్దాము, లేదా ఈ కంపెనీ కలిసాము, ఆ కంపెనీలు ఎలా ఉంది, అవకాశాలు ఎలా ఉన్నాయనేటువంటిది మాట్లాడుతున్నాడు. అలా కాకుండా మొదలు పెట్టడమే లోకేష్ ముఖ్యమంత్రి, లోకేష్ స్టాన్ఫర్డ్, ఈ యొక్క రాష్ట్రంలో ఎవరు అలా చదవలేదని లోకేష్ భజన. తర్వాత ఏమైంది, చంద్రబాబు గారు ఎలన్ మస్క్ అయ్యే వాళ్ళని చెప్పి ఆయన పొగడతారు. అంటే భజన చేసుకోవడానికి పొగడతడానికి పారిశ్రమల శాఖ మంత్రి అక్కడికి వెళ్ళాడా అనేటువంటిది క్లియర్ కట్ గా తెలుస్తా ఉంది. ఇక రెండవది, ఈ దావోస్ సంబంధించినటువంటిది రెగ్యులర్ గా దీనికి ఈయన వెళ్ళినప్పుడే ప్రచారం వస్తుంది సార్. ఎందుకంటే అంత హైప్ చేస్తారు. ఇది జరగబట్టి దాదాపు 2 దశాబ్దాల నుంచి జరుగుతా ఉన్నా కూడా ఈ ఎకనామిక్ ఫోరం అనేది కేవలము చంద్రబాబు గారు 14 అబ్బా దావోస్ అంటే 6 నెలల నుంచి ముందే దావోస్ వస్తుందా, ఏదో పల్లెల్లో ఉంటారు చూడు, ఒక సంవత్సరానికి ఒకసారి 5 ఏళ్ళకి ఒకసారి తిరునాళ్ళు చేస్తా ఉంటారు. ఆ పల్లెల్లో పిల్లలంతా కూడా తిరునాళ్ళు వస్తారు, మనకు తిరునాళ్ళకు పోవాలా అనేటువంటిది ఒక ఉత్సాహంతో ఉంటారు. ఆ విధంగా ఈ దావోస్ అనేటువంటిది రెగ్యులర్ గా వాళ్ళు జరిపేది. పారిశ్రామికవేత్తలు అక్కడికి రావడము, ఎవరైనా కూడా అన్ని దేశాల వాళ్ళు, అన్ని రాష్ట్రాల వాళ్ళు కంట్రీ కూడా వెళ్ళేసి మాకు ఇక్కడ ఇది అవకాశాలు ఉన్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇలా ఉంది, మాకు రండయ్యా, మీకు ఇంట్రెస్ట్ గా స్కిల్డ్ లేబర్ ఉన్నారు, స్కిల్డ్ పర్సన్ అని చెప్పేటువంటి ఒక వేదిక. కానీ ఇక్కడ ఎలా అయిందంటే, ఆహా ఈయన వెళ్ళేసి వెళ్తడమే, ఎదురుగా ఉన్నారు. అది కూడా గతంలో కూడా చూసాం. 2016 సంవత్సరం ఈనాడు పేపర్ ఇట్లనే బిల్డప్ బాబులు ఓపెన్ చేస్తే ఆంధ్రజ్యోతి పత్రికల్లో చూస్తే ఎట్లా రాశారంటే, బాబు గారు దిగ్గానే పైనీర్ కంపెనీ వచ్చేసి 5,000 కోట్లతో పెట్టుబడి అంట. ఏందబ్బా పైనీర్ ఎక్కడుందా అని చూస్తే కనుక పైనీర్ అసలు 2016 నుంచి ఇంతవరకు పైనీర్ లేదు. ఇంకొక అడుగు ముందుగా వాళ్ళు ఏం చేశారు, అబ్బా ఇది ప్రకాశం జిల్లాలో మొత్తం స్టీల్ ప్లాంట్ అంతా వచ్చేసింది. ప్రకాశం జిల్లా స్టీల్ ప్లాంట్ లేదు. తర్వాత బుల్లెట్ ట్రైన్లు అన్నారు. అలీబాబా అంట, ఆయన డేటా క్లౌడ్ సెంటర్ పెడతారని చెప్పి అలీబాబా అని పెద్ద అక్షరాల్లో ఒకరోజు అంతా రాశారు. 2018 అనుకుంటా, 17లో. తర్వాత చూస్తే ఇంకా అలీబాబా అనేటువంటిది ఎక్కడ ఇండియాలోనే లేదు, బాంబేలో ఉండే. తర్వాత అతను కూడా సింగపూర్ లో క్లౌడ్ సెంటర్ మార్చుకున్నాడు. అంటే వాళ్ళ యొక్క వచ్చేసింది, అయిపోయింది. బుల్లెట్ ట్రైన్లు, కర్మాగారం అంటే C395 అనుకుంటా సార్. ఎయిర్ బస్ వస్తుంది అంట. బస్సు మరి పైనే ఆగిపోయిందో ఏమో తెలియదు కానీ ఎయిర్ బస్ వస్తుంది అని చెప్పి అది రాశారు. అంటే బిల్డప్ బాబాయ్ ఇలా రాసేసి ఏం చేయాలనుకుంటున్నారు? బట్ ఒకటి మాత్రం షూర్ సార్, ఈ ఎవరైతే ఈ యొక్క తండ్రి కొడుకులే అంటే చంద్రబాబు గారు, ఆ యొక్క లోకేష్ గారు పదే జగన్ గారు ఏమి చేయలా అనేటువంటి అదే నోరుతో అక్కడ ఏం చెప్పారు, 10 పోర్టులు ఉన్నాయి అని వాళ్ళే చెప్పారు. 10 పోర్టులు ఎవరి కాలంలో వచ్చాయి ప్రజలందరికీ తెలుసు. రామాయపట్నం అంతా కూడా పోర్టు రెడీగా 4 పూర్తి అయ్యాయి, 3 ఆన్ గ్రౌండ్ లో అయిపోతున్నాయి అని చెప్పి అవకాశాలు ఇలా ఉన్నాయి అనేటువంటిది వారి నోరుతోనే వాళ్ళు చెప్పడం జరిగింది. అదేవిధంగా దురదృష్టవశాత్తు ఏంటంటే, నాకు తెలిసి ఆయన రెడ్ బుక్ అని ప్రస్తావించేసి ఇదంతా కూడా ఈ యొక్క పారిశ్రామికవేత్తల్లో ఆందోళనలు కావడము, ఏదో జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ అసాసినేట్ చేద్దామనే ఉద్దేశంతో ప్రతి ఒక్క ఇన్వెస్టర్స్ బాండ్ పేపర్ అడుగుతున్నారు, జగన్మోహన్ రెడ్డి రాడా అని వాళ్ళు చెప్పడము. ఇదంతా ఎలా ఉందంటే వాళ్ళలో ఇంకా భయం క్రియేట్ చేస్తా ఉన్నారు. మీరు జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ అసాసినేట్ చేసినంత మాత్రాన జగన్మోహన్ రెడ్డి గారికి పోయేదేం లేదు. పరపతి జనాల్లో తెలుసు ఆయన ఏంటనేది. కానీ రాష్ట్ర పరపతి పోతా ఉంది. ఈ రోజు ఇన్వెస్టర్స్ ముందుకు రాకుండా పోవడానికి కారణం ఏంటంటే మీరు చేసేటువంటి నిర్వాహమే. ఈ రోజు నిజంగా రేవంత్ అనేటువంటి వ్యక్తి, ఆయనకి ఇంగ్లీష్ కూడా సరిగ్గా మాట్లాడడం రాదు కదా, మరి ఆయన వెళ్ళేసి ఎందుకు తీసుకొని వచ్చారు? ఏదో ఇంగ్లీష్ మాట్లాడితేనో, లేకపోతే నాకు సీనియారిటీ ఉందనో, లేదా నా అందం చూసో అని ఎవ్వరూ పెట్టుబడులు పెట్టరు. అక్కడ
పారిశ్రామికులకు అనుకూలమైనటువంటి వాతావరణము, శాంతి భద్రతల దగ్గర నుంచి పుష్కలమైనటువంటి రిసోర్స్, స్కిల్డ్ రిసోర్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా? సింగిల్ విండో ద్వారా అనుమతులు వస్తాయా? మనకు పొలిటికల్ ఇబ్బందులు ఏమి ఉండవా? లంచాల అవినీతి లేకుండా ఉంటాయా? ఇవన్నీ కులమానికంగా తీసుకొని పెట్టుబడులు పెడతారు కానీ ఏదో నేను 4 సార్లు ముఖ్యమంత్రి అయినని నన్ను చూసేటువంటిది కాదు సార్. అది మరోసారి ఈ రోజు ప్రూవ్ అయింది. దావోస్ లో జరగటన అది ప్రూవ్ అయింది. ఏదో నన్ను చూసి వస్తారు, అబ్బో బిల్ గేట్స్ వచ్చాడు. బిల్ గేట్స్ రావడమేంటి సార్? ఎవరైనా కలవచ్చు. బిల్ గేట్స్ ఈయన ఒక్కడే కలవలేదు, చాలా మంది కలిసారు అక్కడ. బిల్ గేట్స్ గారిని చంద్రబాబు గారు ఒక్కరే కలవలేదు, చాలా మంది బిల్ గేట్స్ గారిని కలిశారు. ఆయన వచ్చిందే కలవడానికి. రైట్. అనేక రాష్ట్రాల వాళ్ళు, పారిశ్రామికవేత్తలు, రాష్ట్ర ప్రభుత్వాలు, దేశ ప్రభుత్వాలు కలిశాయి. దాన్ని వీళ్ళంతా కూడాను ఏదో ఒక ఆయన వచ్చేసి అమరావతికి వచ్చేసి టిఫిన్ చేసినట్టు చెప్తా ఉంటే నిజంగా దానివల్ల నష్టమే తప్ప రాష్ట్రానికి ఏ ఉపయోగము లేదు. కనీసం దాన్ని తెలుసుకొని రాష్ట్ర ప్రయోజనాలు గుర్తుపెట్టుకుంటే ఈ మీడియా కావచ్చు, వారు కావచ్చు, భవిష్యత్తులో మన పిల్లలకు మనం మంచి భవిష్యత్తు ఇచ్చిన వాళ్ళు అవుతాం రాష్ట్రానికి. రైట్.